మల్టీపర్పస్ విధానం రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అందించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కార్డులు మా గ్రామ పంచాయతీ కార్మికులకు అందించాలి అంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు. ఏఎస్ఎన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ కొంతమంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఏమేమి కావాలి అనేది వారు చెప్పారు. అదేవిధంగా ఇంకేమి కావాలో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరు? షేక్ గౌస్ బాబా. మాకు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా మాకు ఇవ్వాలి. మేము గ్రామ పంచాయతీలో చేసినా మాకు గుర్తింపు ఉండట్లేదు. ఇంకొకటి మల్టీపర్పస్ అని కొత్తగా పెట్టి మాకు అందుబాటులో ఏమీ ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. మల్టీపర్పస్ విధానం తీసేయాలి. గవర్నమెంటు మమ్మల్ని కూడా గుర్తించి గవర్నమెంట్ ఉద్యోగాల కింద చూడాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేసి మాకు శ్రమకు తగ్గట్టు జీతాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం అని ప్రకటించాలి. మీరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాము. మాకు ఆరోగ్య భద్రత కల్పించాలి. మేము చేతులు కడుక్కోవటానికి సబ్బులు గట్ట అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే అండి, ఓవరాల్గా గ్రామ పంచాయతీ కార్మికులు చెప్పుకొచ్చేది ఏంటంటే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. సమాన పనికి సమాన వేతనం అన్నట్టుగా మాకు సమాన పనికి సమాన వేతనం అందించాలి. అదేవిధంగా మాకు ఇటువంటి ఈ అంటురోగాలు వస్తున్నాయి. ఇలాంటి మురికి శుభ్రపరుస్తుంటే మాకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్ఎన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు. For more updates, subscribe to our channel. Thank you so much.